నవరాత్రి 6వ రోజు మనం ఆదరించే దేవి కాత్యాయని దేవి. ఆమెను మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మహిషాసురుని వధం కోసం అమ్మవారు ఈ రూపం ప్రత్యక్షమయ్యారు. పురాణాల కథ ప్రకారం మహర్షి కాత్యాయనుడు తన తపస్సు ఫలితంగా ఈ దేవిని తన ఇంట్లో కుమార్తెగా పొందాడు. అందుకే ఆమెను కాత్యాయని దేవి అని పిలుస్తారు. ఆమె రూపం చాలా ఉగ్రంగా ఉంటుంది. 4 చేతులతో, ఒక చేతిలో కమలం పువ్వు, ఇంకో చేతిలో కత్తి మరియు 2 చేతులు అభయముద్ర మరియు వరద ముద్రలో ఉంటుంది. ఆమె వాహనం సింహం. యుద్ధరంగంలో మహిషాసురును సంహరించిన రూపం ఇదే. కాత్యాయని దేవిని ప్రత్యేకంగా పెళ్లి కాని కన్యలు పూజిస్తారు. ఎందుకంటే పురాణాల్లో చెప్పినట్లు ఆమె కరుణ వల్ల మంచి హస్బెండ్ దొరుకుతాడు. ఆమెను పూజిస్తే పెళ్లికి ఏ అడ్డంకులు రాకుండా తొలగిపోతాయి అని నమ్మకం. కానీ దీని వెనకాల ఉన్న అసలు రహస్యం ఏమిటంటే కాత్యాయని దేవి అంటే కేవలం మ్యారేజ్ కోసమే కాదు, ఇన్నర్ స్ట్రెంగ్త్, కరేజ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి ప్రత్యేకత. అంటే ఒక అమ్మాయి తన డిసిషన్స్ ని, తన జీవితాన్ని ధైర్యంగా ముందుకు నడిపించుకోవడానికి ఈ రూపం ఇన్స్పైర్ చేస్తుంది. ఇదే డే 6 సీక్రెట్. కానీ డే 7లో తీవ్ర తపస్సు చేసే కాలరాత్రి దేవి వెనక ఉన్న షాకింగ్ నిజం చెప్తాను. మిస్ అవ్వకండి. అంతలోపు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.